ప్రైజ్ లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మరలా ఈ దినమున మీతో కలిసి దైవవాక్యాన్ని పంచుకోవడానికి దేవుడిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి దేవుని నామానికి మహిమ కలుగును గాక. చిన్న ప్రార్థన చేసుకుని దైవవాక్యంలోకి వెళదాం ప్రియులారా. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, కరుణా వాత్సల్యం కలిగిన మా ప్రియ పరలోక తండ్రి, నీ పరిశుద్ధ పాదములకు ఘనమైన నామమునకు వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన. ఇంతవరకు మమ్మల్ని కృపలో భద్రపరిచి మీరు మాకు అనుగ్రహించిన శ్రేష్టమైన సమయానికి మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము తండ్రి. ప్రపంచమంతా కలవరంలో, ఆందోళనలో, భీతి నిందినదిగా ఉండగా పరిశుద్ధాత్మడానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము. కనికరపూర్ణడానికి వందనాలు. కరుణామయుడా, నీకు వేలాది స్తుతులు చెల్లిస్తున్నాము తండ్రి. నీ మహామహిమ చేతమైన మమ్మల్ని బలపరచు, మీ ఆత్మచేత నా ప్రభు మమ్మల్ని నడిపిస్తూ అనునిత్యము మాకు అనుగ్రహిస్తున్నటువంటి క్షేమాన్ని బట్టి మీకు వందనాలు, స్తుతులు చెల్లిస్తున్నాము నాయన. మీరు అనుగ్రహించిన ఆయుష్ను బట్టి, ఆరోగ్యాన్ని బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. మా చుట్టూను, మా బిడ్డల చుట్టూను, సంఘ బిడ్డలందరి చుట్టూను మీరు అనుగ్రహించినటువంటి క్షేమాన్ని బట్టి మీకు కృతజ్ఞతాస్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. అయ్యా, మా రాష్ట్రము, మా దేశం, యావత్ ప్రపంచము నా ప్రభువ కలవరం నందుతూ ఉండగా ఈ తెగులు నా ప్రభువ ఎందు నిమిత్తము వచ్చి ఉన్నదో, ఎంత సమయము నా ప్రభువ దాని అధికారం తండ్రి నీకు స్తోత్రములు మనుషులపై ఏర్పాటు చేస్తుందో మాకు తెలియదు. సర్వము ఎరిగిన దేవుడు నా ప్రభువ, నీ చిత్తానికి అప్పగిస్తున్నాము నాయన. నీ కృపచేత నా ప్రభువ ఏ అంత్యదినముల్లో నా ప్రభువా నీకు స్తోత్రములు, నాయన నీకు స్తోత్రములు. అపాయకరమైనటువంటి స్థితి నుండి విడుదల పొందినట్లుగా కృప చూపి ఈ తెగుల నుండి విడిపించి మీ నామానికి మహిమ పొందుకోమని ప్రార్థిస్తూ నేటి దినము నా తండ్రి నీకు స్తోత్రములు. నీ లేఖనాల్లో నుండి నాతో మాతో మీరు మాట్లాడి మమ్మల్ని బలపరిచి ఈ భయంకర స్థితిలో శక్తివంతులుగా నిలబడుటకు ఈ తెగుల నుండి తండ్రి నీకు స్తోత్రములు విడుదల పొందు వరకు కలవరం నందక, అధైర్యం చెందక, శక్తివంతులుగా ముందుకు సాగుటకు మమ్మను మేము బలపరుచుకుంటకు నీ లేఖనాల ద్వారా నాతో మాతో మాట్లాడి మీ నామానికి మహిమ పొందుకోమని సమస్త మహిమ, ఘనత, ప్రభావములు మీకు ఆరోపిస్తూ మా రక్షకుడును మీ ప్రియకుమారుడు నేను యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామములో మిక్కిలి బ్రతిమలాడడికి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుని ప్రశస్తమైన నామానికి మహిమ కలుగునుగాక. మరలా ఇక వీడియో ద్వారా మీతో మాట్లాడడానికి, మీతో కలిసి దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి దేవుడు అనుగ్రహించిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి ఆయన నామానికి మహిమ కలుగునుగాక. ఇక వీడియోని వీక్షిస్తున్న మీ అందరికీ మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క రక్తం చేత కొనబడినటువంటి సంఘమునకు నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తూ ఇక దినమున ఉపవాసమును గురించి కొన్ని విషయాలను మనం ధ్యానిద్దాం ప్రియులారా. పరిశుద్ధ గ్రంథము చెప్తూ ఉంది, ఆదిమ సంఘము నుండి ఉపవాస ప్రార్థనలు జరిగిస్తున్నట్లు మనకు లేఖనాలు రూఢిపరుస్తూ ఉన్నాయి. అంత మాత్రమే కాదు, పాత నిబంధన గ్రంథం నుండి భక్తులైన వారు ఆయా సందర్భాల్లో ఆయా పరిస్థితుల మధ్య ఉపవాసించి ఆ పరిస్థితుల నుండి, ఆ యొక్క ప్రతికూలతల నుండి, ఆ యొక్క సందర్భాల నుండి విడుదల పొంది దేవుని మహిమపరిచినట్లుగా భక్తుల యొక్క చరిత్రలు మనకు తెలియపరుస్తూ ఉన్నాయి ప్రియులారా. ఈ దినమున మనం భయంకరమైనటువంటి స్థితిలో, ప్రపంచమంతా కూడా దిక్కుతోచనటువంటి స్థితిలో ఉన్న పరిస్థితులు మనం చూస్తున్నాం. లేఖనాలు చెప్తున్నట్లు ఇవి అంత్య దినాలని, అపాయకరమైనటువంటి కాలమని మనం ఎరుగుదుము ప్రియులారా. దేవుని బిడ్డలుగా మనం ఆ విషయాన్ని ఎరిగిన వారముగా ఈ దినమున మరి ఉపవాస దినాలు, సంఘ కార్యక్రమాల్లో ఉపవాస కొడుకులు పెట్టుకుని ఉపవసించి సంఘంతో కలిసి మరి ఉపవాస ప్రార్థనలు జరిగించేటి వారం. మరి అటువంటి పరిస్థితులు ఇప్పుడు లేవు గనక, మరి ఎవరికి వారు గృహాలకు పరిమితమయ్యాము గనక ప్రియులారా, సంఘముగా ఏకీభవించి సమాజముగా కూడుకుని దేవుని సన్నిధిలో ఉపవాస ప్రార్థనలు జరిగించలేము గనక, మరి ఒంటరి ప్రార్థనలు ఎరాగు, ఒంటరి ప్రార్థనలు చేస్తే దేవుని కార్యాన్ని చూస్తామా, ఒంటరిగా ఉపవాసం ఉండటం అవసరమా అనేటువంటి సందేహాలు మనకు
రాక మానవ ప్రియులారా. కనుక ఈ దినమున అటువంటి సందేహాల నుండి మనము విముక్తులమగుదాం. ఎందుకంటే ఎక్కడ 2-3 కూడి ఉంటే అక్కడ నేను ఉంటానని ప్రభు చెప్పాడు. అంత మాత్రమే కాదు ప్రియులారా, అది ప్రార్థనకు సంబంధించినటువంటి వాక్కు. అయితే ఉపవాస ప్రార్థనలో వ్యక్తిగత అనుభవం చాలా శ్రేష్టమైనది ప్రియులారా. సంఘముగా ఉపవాసం ఉన్నది వేరు, వ్యక్తిగతముగా ఉపవాసం ఉండి ప్రార్థించినది వేరు. అటువంటి పరిస్థితులను మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తాం. ఓల్డ్ టెస్టిమెంట్లో చూసినప్పుడు ఇశ్రాయేలులను ఐగుప్తు నుండి తీసుకొచ్చిన క్రమములో, కానానుకు చేర్చేటువంటి క్రమములో మోషే గారు 2 పర్యాయములు 45 దినాలు ఉపవాసం ఉన్నట్లుగా మనం చూస్తాం. ఆ పరిస్థితుల్లో ప్రియులారా, సీనాయి కొండ పైన మోషే గారు ఒక్కడే దేవునితో ఉపవసించి గడిపినట్లుగా మనం చూస్తాం ప్రియులారా. ఈ ఉపవాసము అనేది ఏ రీతిగా ఉండాలి అంటే దేవునికి దగ్గరగా జీవించేదిగా. ఉపవాసం యొక్క డెఫినేషన్ అది, దేవునికి దగ్గరగా జీవించుట. అంటే దగ్గరగా, వాసము అంటే నివసించుట. ఈ ఉపవాసం అనేది దేవునికి దగ్గరముగా మనిషిని జీవింపచేసేటువంటి ఒక ప్రక్రియ. అంతేకాని అది అలవాటుగానో ఆచారముగానో లేకపోతే సంఘ కార్యక్రమాల్లో ఒక భాగముగానో చేసేటువంటి క్రియ మాత్రము కాదు పిల్లారా. అది నీవు సంఘముగా అయినను వ్యక్తిగతముగా అయినను అది దేవునికి ఇష్టమైన రీతిగా చేసేవారముగా ఉండాలి. అంటే దేవునికి దగ్గరగా జీవించేటువంటి స్థితిలో ఈ కార్యము చేసేవారమై ఉండాలి తప్ప అది ఒక అలవాటుగానో లేకపోతే సంఘ కార్యక్రమంగానో ప్రతి వారము ఉపవాసం ఉండాలి కనుక ఉంటున్నాను అన్నట్లుగానో చేయవలసినది కాదు పిల్లారా. ఏదైనా మనం కొన్ని విషయాలను, ఎందుకంటే ప్రభువు నేర్పినటువంటి ఉపవాసము ఏ విధముగా ఉందో దేవుని లేఖనాలలో నుండి యేసు ప్రభు వారు చెప్పినటువంటి మాటలను జ్ఞాపకం చేసుకుంటూ కొద్ది సమయం వాక్యాన్ని ధ్యానిద్దాం ప్రియులారా. మత్తయి సువార్త 6వ అధ్యాయము 16-17 వచనాన్ని ఒకసారి మనం చదువుకుని వాక్య ధ్యానంలోనికి వెళదాం. మీరు ఉపవాసము చేయనప్పుడు వేషధారుల వలె దుఃఖముఖులై ఉండకుడి. తాము ఉపవాసము చేయుచున్నట్టు మనుషులకు కనబడవలెనని వారు తమ ముఖములను వికారము చేసుకుందరు. వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఉపవాసము చేయుచున్నట్టు మనుషులకు కనబడవలనని కాక రహస్యమందున్న నీ తండ్రికే కనబడవలనని నీ ఉపవాసము చేయనప్పుడు నీ తల అంటుకుని నీ ముఖము కడుగుకునుము. అప్పుడు రహస్యమందు చూచుచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ప్రభు చెప్తున్నటువంటి వాక్య సత్యమును మనము చదువుకున్నాం ప్రియులారా. ఏ రీతిగా ఉపవాసం ఉండాలి, ఏ విధమైనటువంటి ఉపవాసము దేవునికి అంగీకారము, ఎట్టి ఉపవాసంతో దేవునితో గడపాలి అనేటువంటి విషయాన్ని యేసు ప్రభు వారు చెప్తూ ఉన్నారు ప్రియులారా. మీరు ఉపవాసం చేయనప్పుడు వేషధారుల వలె దుఃఖముఖులై ఉండకుడి. తాము ఉపవాసము చేయుచున్నట్టు మనుషులకు కనబడవలనని వారు తమ ముఖములను వికారము చేసుకుందరు అంటున్నాడు ప్రియులారా. ఇక దినమును మనం ప్రత్యేకముగా ప్రియులారా ఉపవాసం చేస్తున్నాం అని ఉపవాస ప్రార్థనలో ఏకీవిస్తూ వార కార్యక్రమాలకు అటెండ్ అయ్యేటువంటి మనము ఆ మనస్సుతో ఈ దినము ఉపవాస ప్రార్థన కనుక మనము వెళ్ళాలి. సేవకులకు కనబడాలను, లేకపోతే సంఘములో కనబడాలను, సంఘ సహోదరులతో ఏకీభవించి నేను కూడా ఉపవాసం ఉంటున్నాను అనేటువంటి విషయాన్ని కనబరుచుకోవటం కొరకు కాదు, లేకపోతే నీ ఇరుగు పొరుగు వారికి తెలియటం కొరకు తెలియనట్లుగా ముఖాన్ని వికారం చేసి పెట్టుకుని ఏంటమ్మా అలా ఉన్నావు, ఏంటయ్యా అలా ఉన్నావు అప్పుడు ఈరోజు మేము ఉపవాసం అండి అని మనుషుల యొక్క మెప్పు పొందడానికి ఉపవసించవలసిన అవసరము లేదు అని ప్రభు చెప్తున్నారు పిల్లారా. వారిని ప్రభు అంటాడు వేషధారులు వలె అంటాడు. పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట రాయబడి ఉంటుంది పిల్లారా. ప్రభు బోధిస్తూ ఉంటారు వేశ్యకైనా క్షమాపణ ఉంది కానీ వేషధారికి క్షమాపణ లేదు అని. నీ భక్తి విషయంలో వేషధారిగా ప్రవర్తించవద్దు. నీవు చేసే సత్క్రియ ప్రజలకు తెలియాలని నీవు అనుకునవద్దు. నీవు చేసేటువంటి ప్రార్థన, నీవున్నటువంటి స్థితిని యథార్థత ఎవరి ముందో కనబరుచుకోవాలని నీవు తలంచవద్దు. అటువంటి వారిని వేషధారి అంటున్నాడు. చూస్తాం ప్రియులారా, మనం ప్రభు ఒక ఉపమానం చెప్తారు లోకాసువార్త 18వ అధ్యాయంలో 12వ అధ్యాయం 12వ వచనంలో కనుక మనం చూసినట్లయితే అక్కడ 10వ వచనం నుండి చూస్తే
సుంకరి పరిచయులు ఇరువురు ప్రార్థన చేస్తారు. వారిలో పరిచయని ప్రార్థన మనం జ్ఞాపకం చేసుకుంటే అక్కడ ఒక మాటను పలుకుతాడు ప్రియులారా. ఏమంటున్నాడంటే 12వ వచనంలో, వారమునకు 2 మారులు ఉపవాసము చేయుచు నా సంపాదన అంతటిలో 10వ వంతు చెల్లించుచున్నానని తనలో తాను ప్రార్థించుచుండెను. ఎన్నిసార్లు ఉపవాసం ఉంటున్నాడంటే వారమునకు 2 మారులు ఉపవాసము చేయుచు నా సంపాదన అంతటిలో భావిస్తున్నానంట. దేవుని నామానికి స్తోత్రం. నీవు వారానికి 2 మార్లు ఉపవాసం ఉంటున్నావు, వారమంతా ఉపవాసం ఉంటున్నావు, వారమునకు 4 మార్లు ఉపవాసం ఉంటున్నావు. దేవునికి తెలియదా? ఆయన ఆకాశము నుండి నరులను పరిశీలన చేసి చూసేటువంటి వాడు. ఆకాశము నుండి మనల్ని పరిశీలించి చూసేటువంటి దేవుడికి మనం ఏ విధముగా ఉంటున్నామో, ఏ రీతిగా చేస్తున్నామో మనము చెప్పవలసిన అవసరము లేదు. కానీ ఇక్కడ పరిచయుడు తన భక్తిని తాను ప్రదర్శిస్తూ, తన భక్తి ఎంత యథార్థమైనదో దేవునికి తెలియపరుస్తూ ఉన్నాడు. ప్రియులారా, నీవేంటో నేనేమిటో, నీ భక్తి ఏంటో నా భక్తి ఏంటో ఆయనకి ఖచ్చితంగా తెలుసు. ఆయన అంతరంగాలు ఎరిగినవాడు. మన హృదయంలో ఏముందో ఆయనకి తెలుసు. దాన్ని మనము ఎల్లడిపరచవలసిన పని లేదు. అందుకనే ప్రియులారా, అక్కడ పరిచయుడు సుంకరి ప్రార్థన చేసిన సుంకరి నీతివంతుడుగా తీర్చబడినట్లు లేఖనం చెప్తూ ఉంది. కారణం ఏంటి అంటే ప్రియులారా, మన భక్తిని గూర్చి, మన యథార్థతను గూర్చి, మన యొక్క సత్క్రియలను గూర్చి మనం వెల్లడిపరచుకోవసరం లేదు. మనుషులకు కనబడాలని మనం చూపించుకోవాల్సిన అవసరం లేదు. పరలోకమునందు ఉన్నటువంటి తండ్రి ప్రతి ఒక్కరిని పరిశీలించి చూస్తూ ఉన్నాడు. అలాగనే నిన్ను నన్ను కూడా ఆయన చూస్తూ ఉన్నాడు. కనుక ప్రియులారా, మనుషులకు కనబడవలనని నీవు భక్తి చేయొద్దు, మనుషులకు కనబడవలనని నీవు ఉపవాసము ఉండొద్దు. రహస్యమందున్న నీ తండ్రికే కనబడవలనని నీవు ఉపవాసం ఉన్నప్పుడు ఏం చేయమంటున్నాడు? నీ తల అంటుకుని నీ ముఖము కడుక్కోమంటున్నాడు. ఆ తర్వాత ఏం చేయమంటున్నాడు? రహస్యమందు చూచుచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇస్తాడు అంటున్నాడు. రహస్యమందున్న నీ తండ్రి నీవు రహస్యముగా చేసేది ప్రతిదీ కూడా ఎరిగి ఉన్నాడు. అది మనుషులకు కనబడాలను, సమాజంలో కూడుకునే చేయాలను, సంఘముతోనే ఉండాలని కాదు. నీవెక్కడ ఉన్నా నీ యథార్థతని, నీ భక్తిని, నీ ప్రార్థనని ఆయన చూస్తూ ఉన్నాడు. కనుక మనుషులకు కనబడాలనేటువంటి స్థితి, మనుషులకు తెలిసి ఉండాలనేటువంటి స్థితి, నేను ఇన్ని దినాలు ఉపవాసిస్తున్నాననేటువంటి స్థితి, అది మనుషులకు కాదు కనబడాలి, మనుషులకి తెలియాలనేది కాదు. నీకు నీ దేవునికి ఉన్నటువంటి సంబంధాన్ని బలపరిచేది, నీకు దేవునికి మధ్య ఒక బలమైనటువంటి బంధాన్ని ఏర్పరిచేది, నీకు నీ దేవునికి మధ్య అది ఒక వారధి లాంటిది. అది గుర్తించకపోతే ఎన్ని దినాలు మనం ఉపవాసం ఉన్నా, మనుషులకు కనబడాలని మనము మన భక్తిని ప్రదర్శిస్తే దానివల్ల మనం పొందేటువంటి ఫలము నిష్ప్రయోజనము. అది స్పష్టంగా ప్రభు చెబుతూ ఉన్నాడు. ప్రియులారా, వారు మనుషులకు కనబడవలనని వారు తమ ముఖములను వికారము చేసుకుందరు, వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా చెప్తున్నారు. కాబట్టి మన ఉపవాసం, మన భక్తి, మన ప్రార్థన, మన అంతరంగము ఎరిగిన దేవుడు ఆకాశం నుండి నిన్ను నన్ను పరిశీలన చేసి చూస్తూ ఉన్నాడు. కనుక సమూహముగానో, సంఘముగానో, గుంపుగానో ఉపవాసం ఉంటేనే ఉపవాసం ఉన్నట్టు కాదు. అవి కొన్ని సందర్భాలకి అవసరం, కొన్ని పరిస్థితులకు అవసరం. కానీ ఇప్పుడున్న పరిస్థితిలో నీ వ్యక్తిగత ప్రార్థన ఎంతో అవసరం. వ్యక్తిగతంగా నీకు నీ దేవునికి ఉండవలసినటువంటి సంబంధం ఏ రీతిగా ఉందో నిన్ను నీవు పరిశీలన చేసుకునేటువంటి సమయం ఎంత గొప్ప సమయం. నీ అంతరంగం ఏ రీతిగా ఉందో నువ్వు పరిశీలించుకునేటువంటి సమయం, నీ క్రియలు ఏ రీతిగా ఉన్నాయో నువ్వు పరిశీలించుకునే సమయం, ఈ భక్తి ఏ రీతిగా ఉందో నువ్వు పరిశీలించుకునేటువంటి సమయం. నీ ఉపవాసము దేవునితో ఏ రీతిగా గడుపుతున్నావో నువ్వు పరిశీలించుకునేటువంటి సమయం. ఎందుకు ఉపవాసం ఉండాలి, ఎందుకు ఉపవాసం ఉండి చేసేది అని ఒకవేళ ప్రియులారా మీలో కనుక సందేహం ఉంటే, అపోస్తలుడైన పౌలు గారు అంటారు ప్రియులారా ఒక మాట. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 27వ వచనాన్ని కనుక మనం చూసినట్లయితే పౌలు గారు అంటారు,
గాలిని కొట్టినట్లు నేను పోట్లాడటలేదు, కానీ ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టుడనై పోదునేమో అని నా శరీరమును నలగొట్టి దానిని లోబర్చుకుంటున్నాను అంటాడు. దేవుని బిడ్డలారా, ప్రియ సంగమా, ఈ దినమున ఎందుకు ఉపవాసం అనే విషయాన్ని మనం ఆలోచన చేస్తే, అపోస్తలుడైన పౌలు గారు అనేక సంఘాలను కట్టి సంఘమును ప్రభువు కొరకు సిద్ధపరిచి, ప్రభువుని రాకలో ఏ రీతిగా సంఘము సిద్ధపడి ఉండాలో నేర్పించినటువంటి మన యొక్క ఆత్మీయ తండ్రి గారు అయినటువంటి పౌలు గారు అంటాడు, అనేకులకు బోధించిన తర్వాత నేనే భ్రష్టుడినైపోయి ఎక్కడ దేవుని కృపకు దూరం అవుతాను, ఎక్కడ దేవుని ఎదుట నిలవలేని స్థితికి వస్తాను, నా శరీరము గనక నన్ను జయించి నా భక్తిని బలహీనపరుస్తుందో, దేవునికి నాకు ఉన్నటువంటి సంబంధాన్ని తెంచివేస్తుందోనని ఆయన అంటాడు, నా శరీరమును నలగొట్టి దానిని లోపరుచుకుంటున్నాను అంటాడు. చాలా జాగ్రత్తగా గమనించాలి పిల్లారా. ఎందుకు శరీరాన్ని నలగొట్టాలి? ఉపవాసం ఉంటేనే దేవుడు ప్రార్థన ఆలకిస్తాడా? ఉపవాస ప్రార్థనే దేవుడు ఇష్టపడతాడా అనేటువంటి సందేహాలకు సమాధానం పిల్లారా. ఉపవాస ప్రార్థన చేస్తేనే దేవుడు ప్రార్థన ఆలకించడు. ఏ రీతిగా ప్రార్థన చేసినా దేవుడు ప్రార్థన ఆలకిస్తాడు. అయితే ప్రార్థించే నీ స్థితి ఏ రీతిగా ఉంది? ప్రార్థించే నీవు దేవుని ఎదుట నిలవబడటకు శక్తివంతుడిగా ఉన్నావా? దేవుడు ఇష్టపడేటువంటి ప్రార్థన చేసే వ్యక్తిగా ఉన్నావా? దేవుడు ఇష్టపడేటువంటి భక్తిని చేసేటువంటి వ్యక్తిగా ఉన్నావా? ఈ విషయాలన్నింటినీ మనం ఆలోచిస్తే, దేవుడు ఇష్టపడేటువంటి వ్యక్తిగా, దేవుడు ఇష్టపడేటువంటి భక్తిని నీవు చేసేటువంటి వ్యక్తిగా ఉండాలి అంటే మొదట నీ శరీరం పైన నీవు అధికారం కలిగి ఉండాలి. నీ శరీరం నీకు లోబడితే, నీ శరీరాన్ని నీ కంట్రోల్లో ఉంచుకోగలిగితే అప్పుడు ఖచ్చితంగా నీవు ప్రభువుకి ఇష్టపడేటువంటి వ్యక్తిగా ఉంటావు. ఎందుకు ఈ మాట జ్ఞాపకం చేస్తున్నానంటే పిల్లరా, శరీరేచ్ఛలకు లోనై, శరీరం పెట్టేటువంటి ప్రలోభాలకు లోనై మహాభక్తులైన వారు అనేకులు భ్రష్టత్వంలో పడిపోయినటువంటి చరిత్రలో పరిశుద్ధ గ్రంథంలో మనకు కనబడుతూ ఉంటాయి పిల్లరా. ఎంతటి శక్తివంతులైనా, ఎంతటి ప్రార్థనాపరులైనా శరీరాన్ని, శరీర కాంక్షలను జయించలేనటువంటి స్థితి మనకు పరిశుద్ధ గ్రంథం నేర్పిస్తూ ఉంది పిల్లారా. అందుకే పౌలు గారు అంటారు, ఇంత సువార్తను ప్రకటించేటువంటి నేను, ఇంత ప్రార్థన చేసేటువంటి నేను, ఇంతగా ఆత్మలో లీనమై సాగిపోయేటువంటి నేను, ఇదే కొరింథీ పత్రిక 14వ అధ్యాయంలో చెబుతాడు, నేను ఆత్మలో పాడుదను, ఆత్మలో ప్రార్థించదను, ఆత్మలో ప్రవశించదను. అటువంటి భక్తుడు నేను అనేకులకి ప్రకటించిన తర్వాత, బోధించిన తర్వాత భ్రష్టుడనైపోదునేమో అని, అటువంటి భ్రష్ట స్థితి నాకు రాకూడదని, పూర్వం భక్తులకి వచ్చినటువంటి భ్రష్ట స్థితి, పూర్వం భక్తులు పడిపోయినటువంటి స్థితి, పూర్వం భక్తులు శరీరముకు లోబడినటువంటి స్థితి నేను కలిగి ఉండకూడదని నా శరీరమును నలగొట్టుకుని దాన్ని నేను లోపరుచుకుంటున్నాను. ఎందుకు శరీరాన్ని ఏ రీతిగా నలగొట్టుకుంటున్నాను? ఉపవాసముల చేతను, జాగారముల చేతను ఆయన శరీరాన్ని నలగొట్టి దాన్ని ఆయన స్వాధీనంలో పెట్టుకున్నాడంట. ఎందుకు శరీరాన్ని నలగొట్టి లోపరుచుకోవాలి అంటే, శరీరము నీకు నీ దేవునికి మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని తెంచివేసేదిగా ఉండకూడదు. అటువంటి అవకాశం ఆయన కలగనివ్వకుండా తన శరీరం పైన తనకి అధికారం ఉండునట్లుగా దాన్ని నలగొట్టుకొంచు, ఆ శరీరాన్ని నలగొట్టే క్రమములో ఆత్మలో ఎదుగుతూ పరమతండ్రితో సహవాసము చేయొచ్చు, శరీరాన్ని నలగొట్టి తను లోపరుచుకున్నట్లుగా పౌలు గారు చెప్తూ ఉన్నారు. ప్రియులారా, ఇది మన ప్రియులారా, మనం నిజముగా ఆలోచన చేస్తే, గమనిస్తే ఎంతమంది శరీరేచ్ఛలకు లోనే భ్రష్టత్వంలో పడిపోతున్నారు.
కుటుంబాలు ఎన్ని చిన్నాభిన్నమైపోతున్నాయి. పేరుకు భక్తులే, ప్రార్థనా పరులే, మందిరాలకు వచ్చేవారే, కానీ శరీర క్రియల చేత పట్టబడి దేవుని నామానికి అవమానం తెచ్చేటువంటి వారు ఎంతమంది మనకు సమాజంలో కనబడుతూ ఉన్నారు. అందుకనే ప్రియదేవుని బిడ్డ, ప్రియదేవుని సంగమా, ఈ యొక్క దినమున ఉపవాసం ఎందుకొరకు అంటే ఈ అంత్య దినముల్లో సంఘముతో సహవాసము లేకుండా ఒంటరిగా ఉన్నటువంటి నీవు నీ దేవునితో కలిగి ఉండవలసినటువంటి సహవాసం ఏంటో జ్ఞాపకం చేసుకోవడానికే ఉపవాసం. పౌలు గారు తనకి తన దేవునికి మధ్య ఉన్నటువంటి సహవాసాన్ని ఎక్కడ ఎంత మాత్రం బలహీనము కాకుండా కాపాడుకుంటూ ఉన్నాడు. ఆయన శరీరాన్ని నలగొట్టి లోపరుచుకొనచ్చు. ఎందుకు శరీరాన్ని నలగొట్టుకుంటూ అంటే శరీర క్రియలను చంపి ఆత్మతో నడిపింపబడటానికి. ఇదే పౌలు గారు చెప్తారు. ఆ మాట కూడా రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 12-13 వచనాలను కనుక చూసినట్లయితే అప్పుడు ఇదే పౌలు గారు మాట్లాడుతూ ఉంటారు. చూడండి ప్రియులారా, 13వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. మీరు శరీరానుసారముగా ప్రవర్తించిన ఎడల చావవలసి ఉందురు, కానీ ఆత్మచేత శరీర క్రియలను చంపిన ఎడల జీవించెదరు అంటాడు. దానికి ముందు ఆ మాటను కూడా మనం చూసినట్లయితే, కాబట్టి సహోదరులారా, శరీరానుసారముగా ప్రవర్తించుటకు మనం శరీరమునకు రుణస్థులము కాము. మనం ఎవరికి రుణస్థులము? శరీరానికి రుణస్థులము కాదు. ఆ శరీరము ఈ లోకంలో ఉన్నంత వరకే అది పరిమితం. ఈ యాత్ర ముగిస్తే మన్ను మంటికి చేరిపోతుంది. కానీ మనము ఆత్మను అనుగ్రహించినటువంటి దేవునికి రుణస్థులు. అందుకే ఆయన అంటాడు, మనం శరీరానుసారముగా ప్రవర్తించుటకు శరీరమునకు రుణస్థులము కాము. ఒకవేళ శరీరానుసారముగా ప్రవర్తించినట్లయితే మీరు చావవలసిన వారయ్యందరు అంటాడు. కనుక ప్రియులరా, యొక్క దినమున మనం జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటి అంటే, ఎందుకు మనము ఆత్మచేత నడిపింపబడాలి, ఎందుకు మనం శరీరాన్ని నలగొట్టి లోపరుచుకోవాలి, ఎందుకు ఉపవాసముతో దేవునితో సరి అయినటువంటి సహవాసాన్ని కలిగి ఉండాలి అంటే, శరీరానుసారముగా నడిస్తే చావవలసిన వారమై ఉన్నాము కనుక, ఆత్మచేత శరీర క్రియలను చంపేవారముగా ఉంటే జీవించేవారమైన వారముగా ఉన్నాం కనుక, ఆత్మచేత శరీర క్రియలను చంపగలిగే శక్తి పొందడానికి మనము ఉపవాసముతో దేవునితో సహవాసం కలిగి ఉండవలసిన వారమై ఉన్నాం. దేవునితో సహవాసంతో ఉన్నప్పుడు ఏ రీతిగా ఆధ్యాత్మికంగా మనం బలం పొందాలో, ఏ రీతిగా ఆత్మలో ఫలించాలో, ఏ రీతిగా శరీర క్రియలను అణగద్రొక్కాలో నేర్చుకోగలుగుతాం. దేవునితో వ్యక్తిగత సంబంధం లేకపోతే, దేవునితో వ్యక్తిగత సహవాసం లేకపోతే శరీర క్రియలను జయించేటువంటి సామర్థ్యాన్ని పొందుకోలేం ప్రియులారా. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క సమయం మనం వ్యక్తిగతముగా ఉపవాసముతో దేవునితో పెనుగులాడవలసినటువంటి సమయం. ఈ సమయం మనం వ్యక్తిగతముగా దేవునితో సహవాసాన్ని పెంపొందించుకోవాల్సినటువంటి సమయం. ఎంతోమంది భక్తులు వ్యక్తిగత ప్రార్థనల ద్వారా గొప్ప గొప్ప ఉజ్జీవాన్ని పొందినటువంటి వారు ఉన్నారు. పరిశుద్ధ గ్రంథాన్ని మనం చూసినట్లయితే ప్రియులారా, మోషే గారు సీనాయి కొండపైన 40 దినాలు ఉపవసించి దేవుని ప్రజల యొక్క దిశ నిర్దేశించేటువంటి ఆజ్ఞలను పొంది దిగి వచ్చారు. ఏ రీతిగా ప్రజలు లోకంలో జీవించాలి, ఏ రీతిగా దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాలి అనేటువంటి 10 ఆజ్ఞలను పొంది తిరిగి వచ్చినటువంటి స్థితిని మనం చూస్తాం ప్రియులారా. నీవు దేవునితో సంబంధం కలిగి ఉంటే, నీవు దేవునితో వ్యక్తిగత అనుభవం కలిగి ఉంటే, నీవు దేవునికి దగ్గరగా జీవించే వ్యక్తిగా ఉంటే, ఈ ఉపవాసము ద్వారా నీ శరీరాన్ని నలగొట్టుకొంచు ఆత్మలో ఫలించాలని ఆసక్తిని కలిగి ప్రభు వైపు చూస్తూ ముందుకు సాగినట్లయితే నీ జీవితంలో ఏ రీతిగా ముందుకు వెళ్ళాలో, నీ ముందున్నటువంటి సమస్యను ఏ రీతిగా అధిగమించాలో, నీవు ఆత్మలో ఏ రీతిగా ఉజ్జీవం పొందాలో, ఆత్మచేత శరీర క్రియలను ఏ రీతిగా చంపాలో అట్టి ఉపదేశమును ప్రభు అనుగ్రహిస్తాడు. యేసు ప్రభు వారు 40 దినములు ఉపవాసం ఉండి
సాతాను శోధనను జయించినట్లు మత్తయి సువార్త 4వ అధ్యాయం మనం చూస్తాం. సాతాను శోధన జయించి శక్తివంతమైన పరిచర్యను చేయుటకు ఆదినము నుండి తన యొక్క పరిచర్యను ప్రారంభించినట్లు చూస్తాం. ప్రియులారా, మన జీవితాల్లో ఎటువంటి అనుభవాలు కలిగి ఉన్నాం? దేవునితో వ్యక్తిగత అనుభవం ఉందా? దేవునితో ఉపవాసముతో ఆయన ఆత్మశక్తిని పొంది అపవాదిని చేయించేటువంటి సామర్థ్యం ఉందా? కష్టకాలములు, శ్రమ దినములు నిరుత్సాహపడకుండా, అధైర్యపడకుండా నిబ్బరము కలిగి నిలబడేటువంటి శక్తిని పొందిన వారముగా ఉన్నామా? దేవునితో మనకు వ్యక్తిగత సంబంధం ఉంటే, నీవు దేవునికి దగ్గరగా జీవిస్తూ ఉంటే, ఎటువంటి పరిస్థితుల్లోనైనా నీవు శక్తివంతముగా నిలబడగలుగుతావు. నేడున్న పరిస్థితులు మానవాళంతటిని కలిసివేస్తున్నటువంటి పరిస్థితులు, కలవరము, ఆందోళన, ఏ రీతిగా ఎప్పుడు ఎటు నుండి ఏ ప్రమాదం పొంచి ఉన్నదో తెలియనటువంటి పరిస్థితులు. ఇటువంటి దినాల్లో ప్రియులారా, అపొస్తలుడైన పౌలు గారు చెప్తారు ఎఫెసీ పత్రికలో, మనము పోరాడునది శరీరులతో కాదు అని. శరీరులతో కనుక మనం పోరాటం అయితే బలాబలాలు తేల్చుకునేటువంటి అవకాశం ఉంటుంది. కంటికి కనబడనటువంటి శత్రువుతో మనం పోరాడుతూ ఉన్నాం. కంటికి కనబడనటువంటి శత్రువుని మనం జయించాలి అంటే మనకు తెలియనటువంటి ఎదుటి వ్యక్తి గ్రహించలేనటువంటి అదృశ్య శక్తి మనకు తోడై ఉండాలి. ఆ అదృశ్య శక్తి మన ప్రభు అయినటువంటి క్రీస్తు. ఆయన నిత్యము మనతో ఉండి మనం నడిపించాలి అంటే ఆయన ఆత్మచేత మనకి శక్తిని అనుగ్రహించి మన ముందున్నటువంటి శత్రువుని జయించేటువంటి సామర్థ్యం మనం కలిగి ఉండాలండి. ఈ కష్ట దినాలలో ఉపవాసముతో దేవునితో సహవాసం చేసేవారుగా ఉండాలి. ప్రభు చెప్తూ ఉన్నారు కదా, మీరు ఉపవాసం ఉన్న దినమున రహస్యమందు చూచుచున్నటువంటి నీ తండ్రికే కనపడవలెనని నీవు ఉపవాసం చేయనప్పుడు నీ తల అంటుకుని ముఖం కడుక్కోమంటున్నాడు. పిల్లరా, నీ అరికాల నుండి నడినెత్తి వరకు నిన్ను నీవు శుద్ధి చేసుకో. దేని చేత? నీటి చేత కాదు పిల్లరా, వాక్యము చేత. ఉపవాసము దినని నీవు వాక్యము చేత, వాక్యమును తలపోసుకుంటూ నీ తలంపులు మొదలు నీ కాలి వరకు ఏ విధమైనటువంటి స్థితి కలిగి ఉన్నావు, ఏ విధమైనటువంటి ప్రవర్తన నీలో ఉంది, ఎట్టి ఆలోచనలు నీ యొక్క తలంపుల్లో పుట్టుచు ఉన్నవి, ఏటిపైన నీ మనస్సు ఉంది, వాటన్నింటినీ నీవు పరిశీలించుకుని శరీరానుసారమైన వాటిని తీసివేసి ఆత్మానుసారమైన వాటి చేత నీవు అలంకరింపబడి ఈ ఆత్మానుసారమైనటువంటి ఆత్మ ఫలాల చేత శరీర క్రియలను చంపినట్లయితే, అట్టి అనుభవాన్ని నీవు పొందినట్లయితే, ఈ కడవరి దినముల్లో ప్రభు ఎదురు శక్తివంతులుగా నిలబడి ఆయన రాజ్యం కొరకు నిన్ను నీవు సిద్ధపరచుకునేటువంటి సామర్థ్యాన్ని కలిగి ఉంటావు. ప్రియదేవుని బిడ్డ, క్రీస్తు రక్తము చేత కొనబడినటువంటి సంఘమా, ఈ అంత్య దినముల్లో భారభరితమైనటువంటి హృదయంతో నశించిపోతున్న అనేకుల కొరకు వ్యక్తిగత ప్రార్థన చేయగలిగేటువంటి స్థితిలో ఉన్నారు. ఆత్మలో ప్రభువు యొక్క గుణగణాలను తలపోసుకొనుచు పౌలు గారు అన్నట్లు, నేను క్రీస్తుని పోలి నడుచుకున్నలాగా మీరు నన్ను పోలి నడుచుకుని ఉంటాను. ఆయన అటువంటి స్వారూప్యంలోనికి నీ నడవడి వచ్చినట్లుగా నీవు దిద్దుకున్నట్టుకి ఈ యొక్క ఉపవాస ప్రార్థన అనుభవం క్రీస్తు వలె నీవు మారటం కొరకు, ఆయనలో ఉన్నటువంటి మనసు నీలోనికి వచ్చుట కొరకు ప్రభువు రాక సమీపిస్తున్నటువంటి దినముల్లో ఆయన ఎదుర్కొంటూ శక్తివంతుడుగా నీవు మలుచుకున్నట్టుకే ఈ ఉపవాస దినం. కనుక ప్రియ సంగమా, నీవు ఏ రీతిగా ఉన్నావు? నీ ఆధ్యాత్మిక స్థితి ఏ రీతిగా ఉంది? నీ ఉపవాసం ఏ రీతిగా ఉంది? ఉపవాసం ఉన్న దినమున నీవు దేవునితో సహవాసం చేయించు ఉన్నావా? ఉపవాసం ఉన్నప్పుడు నువ్వు దేవునికి దగ్గరగా ఉండి ఆయన గుణలక్షణాలను ధ్యానిస్తూ నీవు ఆరు స్వారూప్యంలోనికి వచ్చుటకు ప్రయాసపడుచు ఉన్నావా? లేదా
పేరుకు మాత్రం ఉపవాసం ఉండే స్థితిలో ఉన్నావా? లోకస్తుల వలె లేదా నామకార్థముగా వారం ఉపవాస ప్రార్థనలు జరుగుతున్నాయి, ఆ క్రమంలోనే నేను ఉపవాసంకి వెళుతున్నా, ఆ క్రమంలోనే ఉపవసిస్తున్నా, ఆ క్రమంలోనే ఉపవాస ప్రార్థన చేస్తున్నా అని ఆత్మలో తీవ్రత లేనటువంటి స్థితిలో ఇంకా ఉపవాస ప్రార్థన చేసే వ్యక్తిగా ఉన్నావా? అటువంటి స్థితిని దేవుడు అంగీకరించడం ప్రసంగమా? మరొకసారి పరిచయాన్ని జ్ఞాపకం చేసుకుంటే తాను భక్తి చేసిన, తన యథార్థముగా తను ప్రభువుకి ఇవ్వాల్సినటువంటి భాగంలో చెల్లించిన సుంకరిని నీతివంతుడుగా ఎంచినటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. మనం చేసే భక్తి, మన యథార్థత మనకు కాదు నచ్చవలసినది, పరమ నుండి చూస్తున్నటువంటి ప్రభువుకు నచ్చాలి. మన భక్తిని ఆయన మెచ్చాలి. నీ అంతరంగమును ఆయనకి సరిపోయినదిగా ఉండాలి. నేటి జన్మ ఏ రీతిగా నీవు ఉన్నావు, ఏ రీతిగా ఉపవసిస్తున్నావు, ఏ రీతిగా ప్రార్థన చేస్తున్నావు? నీ శరీరం పైన నీకు అధికారం ఉన్నదా? లేదా నిన్ను నీ శరీరం లోపరుచుకుంటూ ఆత్మానుసారిగా జీవించవలసిన నిన్ను శరీర క్రియలకు హేతువుగా మార్చుకుంటూ ఉందా? ఒక్కసారి పరిశీలన చేసుకో. ప్రభు మాట్లాడుచున్నది నీ కొరకు, నా కొరకే, నిన్ను నన్ను నిత్యత్వం కొరకు సిద్ధపరచుట కొరకే. ఈ లోకంలో ఎంతకాలం ఉన్నా అది జీవితమే. ప్రస్తుత పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. ఎప్పుడేం సంభవించునో మనకు తెలియదు. ఈ దినములలో మనం సిద్ధపరచుకోకపోతే, మనం ప్రభు ఎదుట నిలబడుటకు యోగ్యులుగా దిద్దుకొనకపోతే మనం చేస్తున్నటువంటి భక్తి వల్ల మాత్రం ప్రయోజనం లేదు. ఆనాడు ఇశ్రాయేలుని క్రమమైన పద్ధతిలో నడిపించేటకు శక్తి పొందుటకై మోషే గారు 40 దినములు ఉపవసించి దేవుని ప్రజలను ఒక క్రమమైనటువంటి పద్ధతిలో నడిపించుటకు కావాల్సినటువంటి సామర్థ్యాన్ని సంపాదన చేసుకుని ఉన్నాడు. మరి అంత్య దినముల్లో నీవు నేను ఎటువంటి స్థితిని కలిగి ఉన్నాం? శరీర క్రియలకు లోనయ్యేటువంటి స్థితి, లోకానుసారంగా కనబడేటువంటి ఆకర్షణలకు విధేయత చూపేటువంటి స్థితి, ప్రభువు ఎదుట నిర్భయముగా నిలబడలేనటువంటి స్థితిని కలిగి ఉన్నామా? ఒకసారి ఆలోచన చేసుకుని మనం బలపరుచుకుందాం. ఇక కష్టకాలంలో వ్యక్తిగతముగా దేవునితో సహవాసాన్ని పెంచుకుందాం. వ్యక్తిగతంగా దేవునికి నాకు ఉన్నటువంటి సంబంధాన్ని పెంచుకుందాం. పరిశుద్ధాత్ముని ద్వారా ముందున్నటువంటి సమస్యని జయించేటువంటి శక్తిని పొందటానికి నీవు నేను దేవునితో సహవాసం చేయొచ్చు. ఉపవాసములతో దేవుని సన్నిధిలో ఎదుగుదాం ప్రియులారా. అట్టి కృప దేవుడు మనకెల్లరికీ దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వశక్తివంతుడా, సర్వకృపానిధి, సకలాశీర్వాదములకు కారణభూతుడా, మీ ఘనమైన శ్రేష్టమైన నామమునకు వందనములు, స్తోత్రములు చెల్లిస్తున్నాను తండ్రి. ఏకరాత్రి కాల సమయంలో తండ్రి, దేవాది దేవానికి వందనాలు. నీ బిడ్డలతో నాతో మాట్లాడినటువంటి నీ వాక్కుకై నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను నాయన. ఏ రీతిగా ఉపవసించవలసిన వారమైనాము, ఉపవాసము ద్వారా నా ప్రభావాన్ని మేము జయించవలసినటువంటి కార్యములు ఏ విధమైనవిగా ఉన్నవో మాతో మాట్లాడిన తండ్రి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. అవును ప్రభువా, కంటికి కనబడనటువంటి శత్రువుతో పోరాడేటువంటి యుద్ధరంగంలో మేము ఉండగా దాన్ని జయించుటకు కావలసిన శక్తి సామర్థ్యములను ఆయన నీ ప్రజలకు దయచేయండి. ఆత్మచేత శరీర క్రియలను చంపగలిగేటువంటి ఆధ్యాత్మిక శక్తిని దయచేయండి. శరీరమును నల్లగొట్టి దాన్ని లోపరుచుకునేటువంటి ఇంద్రియ నిగ్రహం కలిగిన ఆత్మను దయచేయండి. అంత్య దినముల్లో నా ప్రభువా, ఏ రీతిగా నా తండ్రి నీకు స్తోత్రములు, మీ కొరకై నిలబడాలో, ఏ విధముగా నా ప్రభువా మీతో సహవాసము చేయాలో, ఏ విధముగా తండ్రి మీ నీతిని వెతకాలో మాకు నేర్పించండి నాయన. ఆత్మలో తీవ్రత లేనటువంటి స్థితిలో, ఆత్మఫలాలు ఫలించలేనటువంటి స్థితిలో, మీ కొరకై జీవించలేక లోకంలోని ప్రలోభాలకు లోబడేటువంటి స్థితిలోనూ మమ్మల్ని ఉంచగొద్దు నాయన.
నేటి దినము నా ప్రభువా, నీ మాటలు విన్న ప్రతి బిడ్డను దర్శించండి. స్వపరీక్ష దయచేసి ఎంత దినముల్లో వారిని వారు సిద్ధపరచుకుని మిమ్మల్ని ఎదుర్కొన్నట్టు శక్తివంతులుగా దిద్దుకున్నట్టు కృప చూపమని, నాకు మాకున్న ప్రతి ఆటంకమును తొలగించి ఆత్మదేవా మీ ఆత్మచేత మమ్ము బలపరిచిన ఆయన శరీర క్రియలన్నింటినీ లయపరిచి ఆత్మానుసారులుగా జీవిస్తూ ఆత్మలో వర్ధిల్లుచు ఎంత దినముల యందు నా ప్రభువా కంటికి కనపడని అపవాదిని జయించుటకు శక్తివంతులుగా మమ్మల్ని ఎల్లరిని కూడా తీర్చిదిద్ది మీ నామానికి మహిమ పొందుకోమని, మానవాళిని నా ప్రభువా కలవరపరుస్తూ మిరింగివేయించినటువంటి ఈ కరోనా వైరస్ దేవానికి స్తోత్రములు. నీ ప్రజలు ఎవరిపైన కూడా దాడి చేయకుండా నీ కృపలో భద్రపరచండి. సకల మానవాళిని మీరు దృష్టించి ఈ దుస్థితి నుండి తప్పించుకున్నట్టుకు నా ప్రభువా, తప్పించుటకు శక్తివంతుడమైనటువంటి మీ వైపు తట్టు తిరిగినట్లుగా కృప చూపి మీ నామానికి మహిమ పొందుకోమని, సమస్త మహిమ ఘనత ప్రభావములు మీకే ఆరోపిస్తూ మా రక్షకుడును మీ ప్రియకుమారుడనైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో మిక్కిలి బ్రతిమలాడి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము ఆయన సన్నిధి కూడిన మనకెల్లరికీ ఈ ఉపవాస ప్రార్థనలు ఏకీపించిన ప్రతి ఒక్కరికి ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలం తోడైండి నడిపించి బలపరిచి ఆశీర్వదించునుగాక. ఆమేన్. 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 అందరికీ వందనాలు.